క్రియేటిన్. ఈ సప్లిమెంట్ గురించి అందరికీ డౌట్స్ ఎక్కువ, అలాగే మిత్స్ ఎక్కువ. ఈ సప్లిమెంట్ అన్ని సప్లిమెంట్స్లో బాగా స్టడీ చేసింది, కానీ ఇంకా కూడా దానిపైన చాలా డౌట్స్ ఉన్నాయి. అది ఓన్లీ జిమ్ గోయర్సే తీసుకోవాలా, లేదు అది తీసుకుంటే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి, అమ్మో క్రియేటిన్ దానివల్ల బరువు పెరిగిపోతాము, లేకపోతే మజిల్స్ బల్క్ అయిపోతాయి, లేకపోతే హెయిర్ లాస్ అయిపోతుంది, అది స్టెరాయిడ్ కదా, ఇలాంటివి ఎన్నో డౌట్స్, ఎన్నో మిత్స్. ఈ డే టు డే నేను క్లయింట్స్లలో కూడా వింటూ ఉంటాను. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ వన్స్ అండ్ ఫర్ ఆల్. సో ఇవాళ మనం త్రూ అవుట్ ద వీడియో క్రియేటిన్ అంటే ఏంటి, ఎవరికి బెనిఫిషియల్, దానికి లోడింగ్ ఫేజ్ ఉంటుందా, అసలు నిజంగా హెయిర్ లాస్ అవుతుందా, దానివల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయా, లేదు దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏంటి, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు పడాలి, ఎంత డోస్తో స్టార్ట్ చేయాలి. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఎందుకు క్రియేటిన్ జిమ్ గోయర్స్కే కాదు హెల్దీ ఇండివిజువల్స్కి కూడా ఎలా యూస్ఫుల్లో అర్థమవుతుంది. క్రియేటిన్ అనేది ప్రోటీన్ కాదు, స్టెరాయిడ్ అయితే అసలే కాదు. క్రియేటిన్ అనేది బాడీలో తయారయ్యే న్యాచురల్ అమైనో యాసిడ్. మనం తీసుకునే ఫుడ్స్లలో ఉండే అమైనో యాసిడ్స్ నుంచి క్రియేటిన్ కూడా తయారవుతుంది. సో అలా లివర్లో, ప్యాంక్రియాస్లో, కిడ్నీస్లో ఫామ్ అయిన తర్వాత అది మసిల్లో, బ్రెయిన్లో వెళ్ళి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేవ్ అవుతుంది. లైక్ 95% ఆఫ్ ద సేవింగ్స్ మసిల్లో, బ్రెయిన్లో సేవ్ అయి ఉంటాయి. సో క్రియేటిన్ అనేది 2 ఫార్మ్స్లో ఉంటుంది. 40% ఆఫ్ ద టైమ్స్ క్రియేటిన్గా స్టోర్ అవుతుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద 60% ఆఫ్ ద టైమ్స్ క్రియేటిన్ ఫాస్ఫేట్గా స్టోర్ అవుతుంది. దీని పని ఏంటి, ఎప్పుడైతే ఇంటెన్స్ ఎనర్జీ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ అథ్లీట్స్ కానీ, హై పర్ఫార్మెన్స్ కానీ, ఎక్కువ ఇంటెన్సిటీతో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంటెన్స్ యాక్టివిటీ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే కార్కి నైట్రో బూస్ట్ ఎలా అవసరమో క్రియేటిన్ మజిల్కి కానీ, బ్రెయిన్కి కానీ అలా అవసరం. సో షార్ట్ పీరియడ్లో హై ఇంటెన్సిటీ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ క్రియేటిన్ ఫాస్ఫేట్, ఈ ఫాస్ఫేట్ అనే మాలిక్యూల్ని ఏడీపీకి డొనేట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఏటీపీ తయారవుతుంది. అఫ్కోర్స్ మనందరికీ సెల్లో ఎనర్జీ ఫామ్ అవుతుంది, అది తెలుసు. కానీ ఆ ఎనర్జీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం తినే ఫుడ్స్ నుండి, గ్లూకోజ్ నుండి గ్లైకాలిసిస్ అనే పాత్వేతో ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ కొన్నిసార్లు మనకి సడన్ ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కావాల్సి వచ్చినప్పుడు, అప్పుడు మనకు ఒక స్మార్ట్ సూపర్ ఛార్జ్ బ్యాటరీ ఉంటుంది అనమాట. దాన్నే క్రియేటిన్ ఫాస్ఫేట్ అంటాం. అది మన బ్యాకప్ పవర్ బ్యాంక్ లాగా. సో అప్పుడు ఇంటెన్స్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఫాస్ఫేట్ డొనేట్ అయిపోయి ఏటీపీ సడన్గా తయారవుతుంది. సో దానివల్ల ఆ లాస్ట్ పుషప్ ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో అది ఫినిష్ చేయడము, లేకపోతే లాస్ట్ హెవీ లోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది ఈ బ్యాకప్ పవర్ బ్యాటరీ వల్ల సాధ్యమవుతుంది. సో క్రియేటిన్ ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్ యువర్ నైట్రో బూస్ట్. సో ఇలాగా క్రియేటిన్ అనేది ఇంపార్టెంట్గా ఎనర్జీ బఫరింగ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇంటెన్స్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏటీపీ అవసరం ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ లాగా యాక్ట్ చేయడమే కాకుండా బాడీలో ఎనర్జీ సిస్టమ్ స్మార్ట్గా యాక్ట్ అయ్యేలాగా చేస్తాయి. మన అందరికీ కొన్ని స్టోర్స్ ఉంటాయి, ఏటీపీ స్టోర్స్. అంటే మనం ఆ ఏటీపీ స్టోర్స్ని వాడేసిన తర్వాత మనకి ఇమ్మీడియట్గా ఎనర్జీ సిస్టమ్ కావాలి అంటే అది మనకి క్రియేటిన్ మంచిగా మజిల్లో స్టోర్ అయి ఉంటే ఆ క్రియేటిన్ ఫాస్ఫేట్ మనకి ఇమ్మీడియట్ ఎనర్జీని ఇస్తాయి. సో ఇట్ యాక్ట్స్ యాజ్ బఫరింగ్ సిస్టమ్. ఎప్పుడైతే ఏటీపీ స్టోర్స్ అయిపోతాయో క్రియేటిన్ స్మార్ట్గా అది అనలైజ్ చేసి వెంటనే తన దగ్గర ఉన్న ఫాస్ఫేట్ డోనర్ని ఏడీపీకి ఇచ్చి వెంటనే ఏటీపీస్ని రీజనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా మనకి ఎనర్జీ సిస్టమ్స్ ప్రొడక్షన్లో కూడా బఫరింగ్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తుంది. అదే కాకుండా మనందరికీ తెలుసు, చిన్నప్పుడు అందరం చదువుకున్నాం, మైటోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మనకి ఎప్పుడైతే ఎనర్జీ కావాలో ఏటీపీ అంతా మైటోకాండ్రియా నుండి జనరల్గా తయారవుతుంది కదా. మరి క్రియేటిన్తో అవసరం ఏంటి? సో ఎప్పుడు మైటోకాండ్రియా ఒక ఎనర్జీ యూనిట్ని ప్రొడ్యూస్ చేసినా, ఏటీపీని ప్రొడ్యూస్ చేసినా, అది మైటోకాండ్రియాలో ప్రొడ్యూస్ చేసినప్పటికీ అది సెల్ అంతా యూజ్ చేసుకుంటుంది. సో సెల్ యూజ్ చేసినప్పుడు ఫాస్ఫేట్ అనే మాలిక్యూల్ మిగిలిపోయినప్పుడు క్రియేటిన్ మళ్ళీ వెళ్ళి ఆ ఫాస్ఫేట్ని తీసుకొని క్రియేటిన్ ఫాస్ఫేట్ని రెడీగా పెట్టుకుంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ దట్ బఫరింగ్ ఏజెంట్ అండ్ ఇట్ యాక్ట్స్ ఆల్సో యాజ్ అ మీడియేటర్ బిట్వీన్ ద రెగ్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్. సో ఇలాగా ఎప్పుడు ఎనర్జీ ప్రొడక్షన్ సైకిల్స్ మనం సరిగ్గా ఫుడ్ తింటేనే వస్తాయి అన్న కాన్సెప్ట్కి ఎస్, లాంగ్ టర్మ్ స్టోర్స్ మనం తినే ఫుడ్స్ నుండి గ్లైకాలిసిస్ అనే పాత్వే నుండి తయారవుతున్న షార్ట్ టర్మ్ ఎనర్జీ బూస్ట్, ఇంటెన్స్ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కావాలి అన్నప్పుడు మనందరికీ ఏటీపీ స్మాల్ స్టోర్స్ క్రియేటిన్ ఫాస్ఫేట్ లెవెల్స్ మజిల్లో బాగా ఉన్నప్పుడే we all can accomplish that short burst of activity and still be able to recover from it. బాడీ చాలా స్మార్ట్ డైనమిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం నియర్లీ 1 to 2 grams ఆఫ్ క్రియేటిన్ ఎవ్రీడే బాడీలో తయారవుతూ ఉంటుంది. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎ పర్సన్ ఈజ్ ఈటింగ్. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా తినే మీట్ నుండి, ఫిష్ నుండి క్రియేటిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల క్రియేటిన్ ఫాస్ఫేట్ మసిల్స్లో
బాగా స్టోర్ అయి ఉంటుంది. కానీ వెజిటేరియన్స్లో, వీగన్స్లో సిన్స్ దే డోంట్ ఈట్ మీట్ ఆర్ ఫిష్, వాళ్ళ క్రియేటిన్ ఫాస్ఫేట్ లెవెల్స్ మజిల్స్లో చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఇమీడియట్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలనుకున్నప్పుడు క్రియేటిన్ ఫాస్ఫేట్ లెవెల్స్ మజిల్స్లో తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి అది రీచ్ అవ్వదు. కానీ మనం ఫుడ్ నుండి అది కవర్ చేసుకుంటున్నప్పుడు 50% ఆఫ్ ద టైం ఫుడ్ నుండి ఒక 1 గ్రామ్ వరకు వస్తుంది. మిగతా 50% ఆఫ్ ద టైం బాడీ, ఇంతకుముందు చెప్పాను ప్యాంక్రియాస్, కిడ్నీ అండ్ లివర్ ఆల్సో మేక్స్ క్రియేటిన్ అని. కానీ అది ఎలా చేస్తాయి? 2 అమైనో యాసిడ్స్ నుండి మేజర్గా చేస్తాయి, గ్లైసిన్ అండ్ ఆర్జినిన్. ఒకవేళ వెజిటేరియన్స్ అండ్ వీగన్స్ ఆర్జినిన్, గ్లైసిన్ అనేది బాగా వాళ్ళ ఫుడ్స్ నుండి వస్తుంటే బాడీ కెన్ స్టిల్ మేక్ క్రియేటిన్ ఫాస్ఫేట్, కానీ నాట్ యాజ్ మచ్ యాజ్ నాన్ వెజిటేరియన్స్ హు ఆర్ ఈటింగ్ మీట్ యాజ్ సచ్. కానీ ఆల్వేస్ రిమెంబర్, ఈ క్రియేటిన్ అనేది హై పవర్ షార్ట్ డ్యూరేషన్ యాక్టివిటీ చేసినప్పుడు ఎక్కువ దాని యూజ్ ఉంటుంది. కాబట్టి చాలా హై పర్ఫార్మెన్స్ అథ్లీట్స్ కానీ మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంట్ చేసుకుంటారు. సో దట్ వే దే విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ దీస్ హై ఇంటెన్సిటీ షార్ట్ బర్స్ట్ వర్కౌట్స్. చాలా మంది అడుగుతూ ఉంటారు, హౌ క్రియేటిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అ స్టెరాయిడ్ ఆర్ అ ప్రోటీన్ అని. సో లెట్ మీ టెల్ యూ, ప్రోటీన్ పౌడర్స్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే లాంగ్ చైన్ ఆఫ్ ప్రోటీన్లో అమైనో యాసిడ్స్ బ్రేక్ డౌన్ అయిపోయి అవి మన మసిల్ ప్రోటీన్ సింథసిస్ని, హార్మోన్స్ని, ఎంజైమ్స్ని, ఇమ్యూన్ మాలిక్యూల్స్ని తయారు చేస్తాయి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద బాడీ. కానీ క్రియేటిన్ అలా తయారవ్వదు. క్రియేటిన్ డజంట్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ మజిల్ ప్రోటీన్ సింథసిస్. క్రియేటిన్ హార్మోన్స్ తయారు చేయదు, ఎంజైమ్స్ తయారు చేయదు, మసిల్లో ప్రోటీన్ ఇంక్రీజ్ చేయదు. మరి క్రియేటిన్ ఏం చేస్తుంది? క్రియేటిన్ ఓన్లీ మసిల్లో, బ్రెయిన్లో క్రియేటిన్ ఫాస్ఫేట్ స్టోర్స్ని పెంచుతుంది. సో దానివల్ల ఎనర్జీ బఫర్ పెంచి ఇంటెన్స్ వర్కౌట్కి హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే క్రియేటిన్ని సప్లిమెంట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. కానీ అది కూడా ఏంటి, ఆ లాస్ట్ 2 పుషప్స్ కానీ, ఆ లాస్ట్ 2 హెవీ లోడ్ కానీ, ఆ లాస్ట్ 2 రెప్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసేలాగా చేస్తుంది. కానీ క్రియేటిన్ మజిల్ ఫైబర్స్ని ఇంక్రీజ్ చేయదు, మజిల్ ఫైబర్ని బిల్డ్ చేయదు, మజిల్స్ని బల్క్ చేయదు. ఇట్ విల్ ఓన్లీ ఎన్హాన్స్ యువర్ పర్ఫార్మెన్స్. మరి క్రియేటిన్ ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది కదా, పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది కదా, ఓన్లీ జిమ్ గోవర్స్కేనా అంటే కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ క్రియేటిన్. వాటి గురించి మాట్లాడదాం. లాట్ ఆఫ్ లేటెస్ట్ స్టడీస్ కూడా, అండ్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ US వెటరన్ స్టడీస్. దాంట్లో ఏం తెలుస్తుంది అంటే క్రియేటిన్ సప్లిమెంట్గా తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే క్రియేటిన్ ఫుడ్లో నుండి వస్తున్నప్పుడు కానీ, వెన్ పీపుల్ హ్యావ్ గుడ్ క్రియేటిన్ స్టోర్స్, అది ఎనర్జీ, బెటర్ ఎనర్జీయే కాదు, బెటర్ బ్రెయిన్ హెల్త్ కూడా చూపిస్తుంది. స్టడీస్లో ఏం ట్రాక్ చేశారు అంటే మంచి క్రియేటిన్ స్టోర్స్, బ్రెయిన్లో యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే ఒక బ్రెయిన్ ఏరియా ఉంటుంది విచ్ రెగ్యులేట్స్ అవర్ ఎమోషనల్ రెసిలియన్స్ అండ్ హౌ వి టాకిల్ అవర్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఎలా ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వస్తాము, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటాము అనేది మన యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ మీద డిజైన్ అయి ఉంటుంది. స్టడీస్లో ఏమొచ్చింది అంటే ఎవరికైతే క్రియేటిన్ ఫాస్ఫేట్ స్టోర్స్ ఈ ఏసీసీలో ఎక్కువ ఉన్నాయో వాళ్ళు స్ట్రెస్కి బాగా రెసిలియంట్గా ఉన్నారు. అలాగే వెన్ US వెటరన్స్ వెన్ త్రూ అ ట్రామా, ఈ యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్లో హై క్రియేటిన్ ఫాస్ఫేట్ ఉండేవాళ్ళు PTSDకి ఎక్కువ లోన్ అవ్వలేదు. అంటే పోస్ట్ ట్రామా బిహేవియర్స్ వాళ్ళకి ఎక్కువ లేదు. అలాగే మెమరీని, ప్రాసెసింగ్ స్పీడ్ని ట్రాక్ చేసినప్పుడు బ్రెయిన్ హెల్త్లో ఈ 2 పారామీటర్స్ క్రియేటిన్ లెవెల్స్ బాగా ఉండే వాళ్ళల్లో ఈ 2 ప్రాసెసెస్ కూడా ఫాస్ట్గా ఉన్నాయి. సో బియాండ్ ఎనర్జీ, బియాండ్ బూస్టింగ్ పర్ఫార్మెన్స్, క్రియేటిన్ బ్రెయిన్ హెల్త్లో కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఎన్నో స్టడీస్లో రీసెంట్గా ఎల్డర్లీ ఇండివిజువల్స్లో, ఆల్జైమర్స్ ఉన్న వాళ్ళల్లో క్రియేటిన్ సప్లిమెంట్ చేసినప్పుడు దే హ్యాడ్ బెటర్ బ్రెయిన్ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెటర్ మెమరీ, అలాగే బెటర్ స్ట్రెస్ రెసిలియన్స్. మీరు సార్కోపీనియా, డైనోపీనియా అనే వర్డ్స్ వినే ఉంటారు. ఏజ్ అవుతున్న వాళ్ళల్లో, ఎల్డర్లీ ఇండివిజువల్స్లలో స్ట్రెంగ్త్ కోల్పోతే దాన్ని డైనోపీనియా అని, లేకపోతే మసిల్ లాస్ అవుతే దాన్ని సార్కోపీనియా అని అంటూ ఉంటాం. అయితే ఈ ఎల్డర్లీ ఇండివిజువల్స్లో ఎవరిలో అయితే సార్కోపీనియా, డైనోపీనియా ఉండిందో వాళ్ళల్లో ఒక లాంగ్ టర్మ్ స్టడీ చేశారు. ఒక 52 వీక్స్ స్టడీ. ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక గ్రూప్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఒకటే చేయమన్నారు, ఇంకో గ్రూప్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తూ క్రియేటిన్ సప్లిమెంట్ చేశారు. సో ఈ సెకండ్ గ్రూప్లో, క్రియేటిన్ సప్లిమెంట్ చేసిన గ్రూప్లో దే నోటీస్ దేర్ అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ స్ట్రెంగ్త్ వాజ్ హయ్యర్. అలాగే వాళ్ళు స్ట్రెంత్ ట్రైన్ చేసిన తర్వాత 52 వీక్స్ తర్వాత చూస్తే వీళ్ళలో 1 to 1.3 kg లీన్ బాడీ మాస్ ఎక్కువ బిల్డ్ చేశారు. అంటే క్రియేటిన్ సప్లిమెంట్ ఒకవేళ రెసిస్టెన్స్ ట్రైనింగ్తో యాడ్ అయినప్పుడు వాళ్ళలో పర్ఫార్మెన్స్ పెరిగి దే కుడ్ కాంట్రిబ్యూట్ టు హయ్యర్ రెప్స్. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ స్పీడ్ పెరిగి స్ట్రెంగ్త్ పెరగడము, అండ్ ఆల్సో ఇట్ కుడ్ హెల్ప్ టు బూస్ట్ ఇన్ దేర్ మసిల్ గ్రోత్. బట్ దిస్ డజంట్ మీన్ డైరెక్ట్గా క్రియేటిన్ వెళ్ళి మసిల్ గ్రోత్ని పెంచుతుందని కాదు. సో బికాస్ ఇట్ ఇంప్రూవ్డ్ దేర్ పర్ఫార్మెన్స్, దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్
బెటర్ బీయింగ్ ఆన్ అ క్రియేటిన్. సో దానివల్ల వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది అలాంగ్ విత్ లీన్ బాడీ మాస్. ఎవరైతే 2 రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకున్నారో ఇంకో 2 పాజిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి. బోన్ మినరల్ లాస్ అనేది తగ్గడము, అలాగే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా తగ్గాయి. బట్ ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ కాదు, ఇది ఇండైరెక్ట్ ఎఫెక్ట్. ఇండైరెక్ట్గా మసిల్ పైన బోన్ పైన లోడ్ పెరిగింది కాబట్టి వాళ్ళ బోన్ మినరల్ లాస్ కూడా తగ్గింది, అలాగే వాళ్ళ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా తగ్గాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్ బెనిఫిట్స్ ఇన్ healthy individuals, healthy aging adults when they did both strength training and added creatine as a supplement. ఒక సిస్టమాటిక్ రివ్యూలో ఏం చూసారు అంటే దేర్ బంచ్ ఆఫ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ఆన్ క్రియేటిన్ మోనోఫాస్ఫేట్. ఎవరైతే స్లీప్ డిప్రైవ్డ్ ఉన్నారో, ఎవరైతే హైపాక్సిక్ ఉన్నారో వీళ్ళల్లో క్రియేటిన్ ఇచ్చి వాళ్ళ అటెన్షన్, మెమరీ స్పీడ్ నెక్స్ట్ డే ఎలా ఉంది అని చూసినప్పుడు క్రియేటిన్ సప్లిమెంట్ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండి, ఎనర్జీ డిప్రైవ్డ్ ఉండి, ఆక్సిజన్ డిప్రైవ్డ్ ఉండే వాళ్ళల్లో అటెన్షన్ అండ్ మెమరీ ఈ సప్లిమెంటేషన్ తర్వాత ఇంప్రూవ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ యాడెడ్ బెనిఫిట్. క్రియేటిన్ సప్లిమెంటేషన్ గురించి భయపడే వాళ్ళల్లో టాప్లో ఉండేవాళ్ళు వీగన్స్ అండ్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఎప్పుడైనా మేము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు క్రియేటిన్ వాళ్ళు భయపడతారు, అంటే అది స్టెరాయిడ్ అనుకొని కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అని కానీ భయపడుతూ ఉంటారు. కానీ అగైన్ అండ్ అగైన్ ఎవరైతే డైరెక్ట్ మీట్ ఇంటేక్ ఉండదో వాళ్ళలో డైరెక్ట్ క్రియేటిన్ లెవెల్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండవు బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ క్రియేటిన్ ఇన్ దేర్ ఫుడ్. కాకపోతే ఇండైరెక్ట్గా దే ఆర్ గెటింగ్ సమ్ అమైనో యాసిడ్స్ విచ్ క్యాన్ మేక్ క్రియేటిన్ దట్ విల్ నాట్ మ్యాచ్ అప్ టు ద మీట్ ఇంటేక్. కానీ దే షుడ్ నాట్ స్కేర్ అవే ఫ్రమ్ టేకింగ్ క్రియేటిన్ సప్లిమెంట్. లెట్ మీ టెల్ యూ why. There's lot of data recently. Last year జరిగిన స్టడీస్లో ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో ఎవరైతే క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకున్నారో వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ ఇన్ స్ట్రెంగ్త్ కానీ ఇంప్రూవ్మెంట్ ఇన్ పర్ఫార్మెన్స్ కానీ ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అండ్ దే కెన్ బిల్డ్ బెటర్ స్ట్రెంగ్త్ అండ్ దే కెన్ అవుట్ పర్ఫార్మ్ అదర్స్, especially those vegetarians who are not taking creatine. And not just strength ఒకటే కాదు, వాళ్ళల్లో కాగ్నిషన్ అంటే బెటర్ మెమరీ ఉండింది, అలాగే ప్రాసెసింగ్ స్పీడ్ అంటే డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవడం, ఆ బ్రెయిన్ ఫాగ్ లేకపోవడం. క్రియేటిన్ అనేది ఓన్లీ పర్ఫార్మెన్స్కే కాదు, ఇట్ విల్ బూస్ట్ దేర్ బ్రెయిన్ హెల్త్, కాగ్నిషన్ అండ్ ప్రాసెసింగ్ స్పీడ్. ఇంకో సబ్సెట్ విమెన్ విషయానికి వస్తే విమెన్లో స్టడీస్ జనరలీ చాలా తక్కువ, అందులో క్రియేటిన్ స్టడీస్ ఇన్ విమెన్ చాలా కొన్నే ఉన్నాయి. కానీ ఏవైతే స్టడీస్ మెనోపాజ్ విమెన్ లో ఉన్నాయో అవి అగైన్ అండ్ అగైన్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ బెటర్ మెమరీ, బెటర్ ప్రాసెసింగ్ స్పీడ్ అండ్ బెటర్ స్ట్రెంగ్త్. అంటే మెనోపాజ్లో ఉండే విమెన్ ఎవరైతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో పాటు క్రియేటిన్ కూడా సప్లిమెంట్ చేసుకున్నారో వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ స్పీడ్ కానీ లేకపోతే వాళ్ళలో స్ట్రెంగ్త్ కానీ మెమరీ కానీ ఫోకస్ కానీ తీసుకొని వాళ్ళకన్నా బెటర్గా ఉంది. ఈ ఉన్న స్టడీస్ అయితే అగైన్ అండ్ అగైన్ విమెన్ అండ్ మెనోపాజ్లో చాలా సపోర్టివ్గా ఉన్నాయి. మీరు ఇది వినే ఉంటారు, మా ఫ్రెండ్ క్రియేటిన్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు, జుట్టు ఊడిపోయింది, ఆర్ హెయిర్స్ డెన్సిటీ తగ్గిపోయింది, ఆర్ పల్స్ పడిపోయింది, మా ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు వాడికి హెయిర్ డెన్సిటీ తగ్గిపోయింది, సో ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్. ఇది ఒక వెరీ కామన్ మిత్ దట్ క్రియేటిన్ కాజెస్ హెయిర్ లాస్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని. 2009లో రగ్బీ ప్లేయర్స్ పైన ఒక స్టడీ జరిగింది. వాళ్ళల్లో హై డోస్ క్రియేటిన్ ఇచ్చారు. హై డోస్ క్రియేటిన్ ఇచ్చినాక హెయిర్ లాస్ అవ్వడము ప్యాటర్న్ అనేది స్టడీ చేయలేదు, కానీ ఒక అబ్జర్వేషన్ లా చూశారు హెయిర్ థిన్నింగ్ అయిపోయింది అనేది. కానీ కట్ బ్యాక్ హై డోస్ క్రియేటిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో డిహెచ్టీ లెవెల్స్ పెరిగాయి. డిహెచ్టీ లెవెల్స్ పెరిగినప్పుడు దట్ ఈస్ అ ఇండైరెక్ట్ మార్కర్ ఫర్ హెయిర్ లాస్. సో అక్కడ పిన్ పెట్టాల్సింది క్రియేటిన్ పైన కాదు, డిహెచ్టీ పైన. కానీ ఆ స్టడీలో ఎక్కడా కూడా ఆ రగ్బీ ప్లేయర్స్లో హెయిర్ కౌంట్ ఎంత తగ్గింది, డెన్సిటీ ఏంటి, గ్రోత్ రేట్ తగ్గిందా, ఇదేమీ స్టడీ చేయలేదు. సో స్టడీ లేకుండా జస్ట్ ఒక అబ్జర్వేషన్ పైన క్రియేటిన్ పైన అలా హెయిర్ లాస్ అవుతుంది అని పేరు వచ్చేసింది. అది 2009లో. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే దాని తర్వాత చాలా స్టడీస్ జరిగాయి అరౌండ్ రియల్గా హెయిర్ లాస్ అవుతుందా లేదా అని. సో ఈ రీసెంట్ డేటాలో ఏంటి అంటే దీన్ని ఒక క్రూషియల్ ఫ్యాక్టర్గా తీసుకొని హెయిర్ డెన్సిటీ, సో సింగిల్ హెయిర్ గ్రోత్, వాటి ఫాలికల్స్ కౌంట్ అండ్ హెయిర్ లాస్ రియల్గా అవుతుందా లేదా అని ట్రాక్ చేసి రెగ్యులర్ బ్యాలెన్సింగ్ డోస్ 45 yearsలో ఉండే హెల్దీ ఇండివిజువల్స్ని తీసుకొని ఒక మెయింటెనెన్స్ డోస్ ఒక 3 to 5 grams ఆఫ్ క్రియేటిన్ ఇచ్చి వాళ్ళని లాంగ్ పీరియడ్లో అబ్జర్వ్ చేసి హార్మోన్ లెవెల్స్, డిహెచ్టీ లెవెల్స్, హెయిర్ గ్రోత్ ప్యాటర్న్స్ 3 అబ్జర్వ్ చేశారు. దాంట్లో చూస్తే క్రియేటిన్ రెగ్యులర్ డోస్లో ఇచ్చినప్పుడు డిహెచ్టీ అస్సలు పెరగలేదు అండ్ హెయిర్ పైన ఏ ఇంపాక్ట్ లేదు.
సో ఫాస్ట్ ఫార్వర్డ్ ఆఫ్టర్ 2009 ఏవైతే స్టడీస్ జరిగాయో ఎందులోనూ కూడా ఇట్ డజంట్ డిస్టర్బ్ హార్మోన్స్, ఇట్ డజంట్ రైజ్ DHT, ఇట్ డజంట్ కాజ్ హెయిర్ లాస్. సో ఇఫ్ యూర్ స్టిల్ థింకింగ్ ఇట్ కాజెస్ హెయిర్ లాస్, దెన్ ఇట్స్ అ వెరీ వెరీ రాంగ్ మిత్. చాలాసార్లు క్రియేటిన్కి మసిల్ బూస్టింగ్ రెప్యుటేషన్ ఉండడం వల్ల ఇట్ ఈస్ యూజువలీ కంపేర్డ్ టు ఎనబాలిక్ స్టెరాయిడ్. కానీ ఎనబాలిక్ స్టెరాయిడ్స్కి క్రియేటిన్కి ఒకటే కామన్ సిమిలారిటీ ఉంది, విచ్ ఇస్ హెల్పింగ్ యూ టు బూస్ట్ మసిల్ గ్రోత్. కానీ ఆ సిమిలారిటీ అక్కడే ఎండ్ అవుతుంది. ఎనబాలిక్ స్టెరాయిడ్ అనేది టెస్టోస్టెరాన్ అలాంటివి. సో అవి తీసుకున్నప్పుడు మసిల్ గ్రోత్ సింథసిస్ని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ క్రియేటిన్ అసలు మసిల్ గ్రోత్ సింథసిస్ని ఇంక్రీజే చేయదు. ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ ఫ్యూయల్, ఓన్లీ రీఎనర్జైజ్ చేస్తుంది మీ సెల్స్ని. సో ఆ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ స్ప్రింట్ పవర్ కానీ, ఆ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ ఎనర్జీ టు డూ ఎక్స్ట్రా రెప్స్ కానీ అది మట్టుకు ఇంక్రీజ్ అయ్యి మీ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడంలో యూజ్ అవుతుంది. సో అదొక్కటే సిమిలారిటీ, కానీ ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ increase your muscle protein synthesis. Secondly, anabolic steroids అనేవి అవి Schedule 3 drugs కింద వస్తాయి. So it will come under doping violation. కానీ creatine, it is by all sport authorities, it falls under generally regarded as safe. Even మళ్ళీ స్టడీస్లో ఇట్ ఈస్ అగైన్ షోన్ బయోలాజికల్లీ కానీ కెమికల్లీ కానీ క్రియేటిన్ ఈజ్ నాట్ సిమిలర్ టు ఎనబాలిక్ స్టెరాయిడ్స్, ఇట్ ఈస్ ఓన్లీ అ అమైనో యాసిడ్. క్రియేటిన్ పైన ఉండే డౌట్స్లో మిత్స్లో టాప్ ఇస్ క్రియేటిన్ లివర్ అండ్ కిడ్నీని డ్యామేజ్ చేసేస్తుంది కదా అంటారు. ఈ కామన్ మిత్ ఎందుకు వచ్చింది అంటే పీపుల్ కన్ఫ్యూజ్ క్రియేటిన్ టు క్రియాటినిన్. క్రియాటినిన్ అనేది బ్లడ్లో యూరిన్లో ఒక బై ప్రోడక్ట్. ఎస్, క్రియేటిన్ తీసుకున్నప్పుడు మసిల్లో క్రియేటిన్ ఫాస్ఫేట్ స్టోర్స్ పెరుగుతాయి, అలాగే క్రియాటినిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. బట్ దే డు నాట్ ఇంజ్యూర్ లివర్, దే డు నాట్ ఇంజ్యూర్ కిడ్నీస్ ఇన్ హెల్దీ ఇండివిజువల్స్. లాస్ట్ జరిగిన ఎన్నో డెకెడ్స్ ఆఫ్ స్టడీస్లో కూడా అగైన్ అండ్ అగైన్ ఇట్స్ షోడ్ హెల్దీ ఇండివిజువల్స్ రెగ్యులేటెడ్ డోసెస్ ఆఫ్ క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు it did not damage their kidneys or even their liver. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉండేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ CKD ఉండేవాళ్ళు క్రియేటిన్ సప్లిమెంటేషన్ని అవాయిడ్ చేయాలి. దట్ క్యాన్ డ్యామేజ్ దేర్ ఫిల్ట్రేషన్ రేట్. అడల్ట్స్లో కానీ చిల్డ్రన్లో కానీ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉండే వాళ్ళల్లో కానీ ఎన్ని స్టడీస్లో చూసినా వెన్ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ క్రియేటిన్ ఎట్ అ డోస్ ఆఫ్ 0.1 to 0.3 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే, అంటే నియర్లీ ఒక 1 గ్రామ్ ఆఫ్ క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు నో డేటా ఈస్ షోయింగ్ దట్ ఇట్ విల్ డ్యామేజ్ దేర్ లివర్ ఆర్ కిడ్నీస్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరగలేదు, వాళ్ళ క్రియాటినిన్ పెరగలేదు, వాళ్ళ కిడ్నీస్ లివర్స్కి ఏం డ్యామేజ్ జరగలేదు. సో కంట్రోల్డ్ స్టడీస్లో హెల్దీ ఇండివిజువల్స్లో regulated doses of creatine ఇచ్చినప్పుడు it is generally considered safe. There is no data that is showing it is harmful. ఆల్సో చాలా మందిలో ఉండే మోస్ట్ కామన్ డౌట్స్ ఆర్ అరౌండ్ లోడింగ్ ఎలా చేయాలి, సైక్లింగ్ ఎలా చేయాలి, అసలు సైక్లింగ్ ఆఫ్ క్రియేటిన్ చేయాలా, లోడింగ్ చేయాలా అని. ఎర్లీ 90s వెన్ దెర్ వాజ్ హైప్ అరౌండ్ క్రియేటిన్, అప్పుడే క్రియేటిన్ గురించి జిమ్ గోర్స్కి తెలిసినప్పుడు సేఫ్టీ కన్సర్న్స్ ఏంటో తెలియదు కాబట్టి ఆల్సో దీస్ జిమ్ బ్రోస్ దే వర్ యూజింగ్ హయ్యర్ డోసెస్, అంటే వాళ్ళు 20 grams per day అలా వాడేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి సేఫ్టీ కన్సర్న్స్ అనేవి తెలియదు కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైంలో సైక్లికల్గా చేసేవాళ్ళు. సో 3 months ఆన్ అని, తర్వాత 2 months ఆఫ్ అని, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైక్లింగ్ మెథడాలజీస్ ఉండేవి. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే అన్ని స్టడీస్, లేటెస్ట్ జరిగిన స్టడీస్ అన్నీ కూడా చూస్తే రెగ్యులర్ డోస్ ఆఫ్ క్రియేటిన్ తీసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 grams ఆఫ్ క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లింగ్ అవసరం లేదు. లోడింగ్ అవసరమా? సమ్ పీపుల్ డు నాట్ లోడ్. సమ్ పీపుల్ టేక్ 5 grams ఆఫ్ క్రియేటిన్ ఎవ్రీ డే. అది అలా 3 to 4 weeks తీసుకుంటే మజిల్స్ అన్ని క్రియేటిన్ ఫాస్ఫేట్తో సాచురేట్ అయిపోతాయి. సో అప్పుడు కూడా లోడింగ్ అవసరం లేదు. కానీ ఎవరైతే కాంపిటేటివ్ స్పోర్ట్స్కి వెళ్తున్నారో, హై పర్ఫార్మెన్స్కి చూస్తున్నారో వాళ్ళు కొంతమంది లోడింగ్తో స్టార్ట్ చేస్తారు, లైక్ 20 grams per day. కానీ అది అలాగే ఒకటేసారి అంత గ్రామ్స్ వన్ టైంలో తీసుకోరు. 4 gramsని 5 times a day డివైడ్ చేసి ప్రతిసారి క్రియేటిన్ తీసుకున్నప్పుడు బాగా హైడ్రేట్ అయ్యి 1 week లోడింగ్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డోస్కి వెళ్తారు, విచ్ ఇస్ 5 grams per day. కానీ హౌ లాంగ్, ఎన్ని రోజులు తీసుకోవచ్చు, మధ్యలో బ్రేక్స్ ఇవ్వాలా,
లేటెస్ట్ స్టడీస్ అన్నీ కూడా చూస్తే, ఈవెన్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీస్ ఆర్ అథ్లెటిక్ అథారిటీస్ చూస్తే కూడా నౌ అకార్డింగ్ టు లేటెస్ట్ రీసెర్చ్ సైక్లింగ్ ఆఫ్ క్రియేటిన్ చేసే అవసరం లేదు. బట్ ఫర్ పర్సనల్ రీజన్స్ సమ్ పీపుల్ కాంపిటీషన్స్ లేనప్పుడు కానీ పర్సనల్ రీజన్స్కి కానీ 1 or 2 months క్రియేటిన్ నుంచి హాలిడే తీసుకుంటారు. దట్ ఈస్ స్టిల్ ఫైన్ అకార్డింగ్ టు పర్సనల్ రీజన్స్. కానీ సేఫ్టీ రీజన్స్ కోసం సైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 3 to 5 grams per day as a creatine supplementation and you are healthy and your liver and kidney is healthy, అది అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ చూస్ టు డూ ఇట్ సైక్లికల్లీ. అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గివింగ్ యూ అ స్మాల్ యాడెడ్ బెనిఫిట్. కానీ మీకు ఆ యాడెడ్ బెనిఫిట్ కొన్నిసార్లే కావాలి, కొన్ని కాంపిటీషన్స్కి కావాలి అంటే యూ కెన్ చూస్ టు డూ ఇట్. కానీ ఒకవేళ ఆఫ్ వెళ్ళిపోయినప్పుడు, క్రియేటిన్ సప్లిమెంటేషన్ లేకపోయినప్పుడు, డూ యూ లూజ్ దట్ యాడెడ్ బెనిఫిట్ ఆర్ డూ యువర్ మసిల్ ఫాస్ఫేట్ సాచురేషన్ ఫాల్స్ డౌన్? నాట్ సో మచ్. ఎందుకంటే డూ యూ రిమెంబర్ బాడీ స్టిల్ మేకింగ్ క్రియేటిన్ ఇన్ యువర్ లివర్, kidney and pancreas, and if you are a non-vegetarian you are still getting it through your food. Yes, కొంచెం తగ్గొచ్చు, కానీ మీరు ఫుడ్స్తో కవరప్ చేస్తే ఇంకా your muscle creatine phosphokinase levels are still okay. కానీ for safety point of view you need not do this cycling. చాలా మందిలో ఈ వరి ఉంటుంది, నేను చాలా కాలం క్రియేటిన్ తీసుకున్నాను, సడన్గా ఆపేస్తే నా మసిల్ బల్కీనెస్ తగ్గిపోతుందా, నాకు మసిల్ లాస్ అవుతుందా, వెయిట్ తగ్గిపోతానా, ఇలాంటి కన్సర్న్స్ ఉంటాయి. ఎస్, కొంచెం క్రియేటిన్ ఆపేసినప్పుడు దట్ వాటర్ వెయిట్ ఇన్ ద మజిల్స్ విల్ కమ్ డౌన్. బట్ మీరు బిల్డ్ చేసుకున్న మజిల్ ఎక్కడికి పోదు, మీ మజిల్ ఫైబర్స్ ఏమీ తక్కువ అవ్వవు. ఓన్లీ ద వాటర్. ఎందుకంటే క్రియేటిన్ అనేది మీ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేసినా కూడా మసిల్లో వాటర్ రిటెన్షన్ని పెంచుతుంది. సో క్రియేటిన్ తీసుకోవడం కొన్ని రోజులు ఆపేస్తే ఆ వాటర్ వెయిట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది, కానీ మీ మసిల్ స్ట్రెంగ్త్ ఏం తగ్గదు, మీ మసిల్ గ్రోత్ ఏమీ తగ్గదు. అఫ్ కోర్స్ మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ యూ కెన్ సీ. ఆ లాస్ట్ 2 reps పుషప్స్ కంప్లీట్ చేయలేకపోవడం కానీ, లేదంటే ఆ స్ప్రింట్ పవర్ తగ్గడం కానీ, ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ మీరు బిల్డ్ చేసుకున్న స్ట్రెంగ్త్ ఏమీ తగ్గదు. ఇట్స్ జస్ట్ ద వాటర్ వెయిట్ దట్ యూఆర్ లూజింగ్. రీసెంట్గా 2025లో ఒక వెరీ బిగ్ మెటా అనాలిసిస్ రిలీజ్ అయింది విచ్ కవర్డ్ ఓవర్ 685 క్లినికల్ స్టడీస్. ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే దీస్ ఇంక్లూడెడ్ లాంగ్ టర్మ్ స్టడీస్. 14 years డేటా తీసుకుంటే రెగ్యులేటెడ్ డోసేజ్ క్రియేటిన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు హెల్దీ ఇండివిజువల్స్లో there were no harmful side effects. It did not damage any kidney, it did not cause hair loss, it did not elevate your liver enzymes, it did not cause kidney damage. But if you have chronic kidney disease, you should not supplement it. Also, if you are a teen, చాలా మంది teens under supervision, especially athletic field లో ఉన్న వాళ్ళు, they usually take creatine. వాళ్ళు రెగ్యులేటెడ్ డోసెస్లో తీసుకొని స్లీప్ బాగుండి, హైడ్రేషన్ బాగుండి, హెల్దీగా ఉండి, సూపర్వైజ్డ్గా ఉన్నప్పుడు దేర్ డేటా ఈస్ కోయిన్సైడింగ్ విత్ అడల్ట్స్. But if the same teens are on medications, are not athletic, if they are taking just like that, then there is no data to use just like that. Finally, one of the most important things is hydration. Whenever creatine supplement చేస్తున్నప్పుడు we ask individuals to be hydrated well, because creatine is converted to creatine phosphate and it's going to increase serum creatinine levels. Hydration is the key. If you are hydrated, then it is not going to harm you, it's not going to damage your kidneys. Thank you so much for watching this video till the end. మీకోసం ఎవ్రీ వీక్ కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. మీరు ఇవి మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మేము లాస్ట్ వీక్స్లో చేసిన ఈ 2 వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి. ఒకటేమో హౌ టు యూస్ సప్లిమెంట్స్ సేఫ్లీ, రెగ్యులర్గా ఏవి తీసుకోవాలి, సేఫ్గా ఎలా వేసుకోవాలి. సెకండ్ వన్, అటామిక్ హ్యాబిట్స్ ప్రిన్సిపల్స్తో హెల్దీ హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఇంకో వీడియో చేశాను. ఐఎమ్ వెరీ షూర్ యూ లైక్ both of these videos, so don't miss them.